హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 25 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం. ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సు 2024 న్యూఢిల్లీలో భారత మండపంలో నవంబర్ 25 నుంచి 29 వరకు 5 రోజులు జరగనుంది. మొత్తం 25 సెషన్లలో 200 మంది వక్తలు, 100 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. ఈ సదస్సులో సహకార రంగాల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంవత్సరం 2025 యొక్క ప్రకటన చేయనున్నారు. ఈ సదస్సుకు భూటాన్ ప్రధానమంత్రి హెచ్ఈ దాసో తెషరింగ్ టాబ్లే, ఫిజీ ఉప ప్రధాని హెచ్ఈ మనోవా కామికా హాజరు కానున్నారు. ఈ సదస్సు ప్రాథమిక వ్యవసాయ పరపతి రంగాల ద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, సమృద్ధి మరియు సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నది. ఇండియన్ బ్యాంకు ఎండి సిఇఓగా బినోద్ కుమార్ నియమించేందుకు ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేసింది. ఎఫ్ఎస్ఐబి అనగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ప్రస్తుతం బినోద్ కుమార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంకుకు ఎండి సిఇఓగా ఉన్న ఎస్ఎల్ జైన్ డిసెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. ఎఫ్ఎస్ఐబి సిఫార్సును ప్రధానమంత్రి నేతృత్వంలో నియామకాల కమిటీ ఆమోదం తెలిపితే జైన్ స్థానంలో బినోద్ కుమార్ ఇండియన్ బ్యాంకుకు ఎండి సిఇఓగా బాధ్యతలు చేపడతారు. ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. అతని కోసం లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లు వెచ్చించింది. నవంబర్ 25ను ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్గా జరుపుకుంటారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ ప్రకటనకు చొరవ చూపిన దేశం భారత్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో సైనిక వ్యయం అధికంగా చేసిన దేశాలు 2023 సంవత్సరంలో కోట్ల డాలర్లలో అమెరికా 89,661 కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉంటే చైనా 48,862 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఇండియా 29,105 కోట్ల డాలర్లతో మూడో స్థానంలో ఉండగా ఉత్తర కొరియా 23,736 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. రష్యా ఐదో స్థానంలో 20,295 కోట్ల డాలర్లతో ఉండగా సౌదీ అరేబియా 16,250 కోట్ల డాలర్లతో ఆరో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ 15,624 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో ఉండగా యూకే 8,669 కోట్ల డాలర్లతో 8వ స్థానంలో ఉంది. జర్మనీ 9వ స్థానంలోనూ, దక్షిణ కొరియా 10వ స్థానంలో కలవు. 2025 జనవరి 12న స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత మండపంలో యువ ఆలోచనల మహాకుంభ్ను నిర్వహించనున్నట్లు, దీనిని వికసిత్ భారత్ యువనేతల సమ్మేళనంగా పిలుస్తామని మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ వెల్లడించారు. జోర్డాన్ రాజధాని అమ్మన్ భూమితో పాటు 2 నెలలు కలిసి సాగిన ఒక మినీ చందమామ సూర్యుడి బలమైన గురుత్వాకర్షణ ప్రభావంతో నవంబర్ 25, 2024న భూమికి దూరంగా జరగనుంది. ఈ గ్రహశకలం జనవరి 2025లో మరోసారి భూమికి దగ్గరగా రానుంది. దాదాపు 33 అడుగుల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలానికి 2024 PTS అనే పేరు పెట్టారు. ఒక అంతరిక్ష శిల ఢీకొట్టడం వల్ల చందమామ నుండి విడిపోయిన భాగంగా దీన్ని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖగోళ వస్తువు భూమికి 35 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. జనవరి 2025లో ఇది 18 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వచ్చి వెళుతుంది. ఆ తర్వాత 2055లో భూమికి చేరువుగా వస్తుంది. 2024 PTSను తొలిసారి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో గుర్తించారు. సెప్టెంబర్ చివరిలో అది భూగురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి వచ్చింది. గుర్రపు డెక్క ఆకృతిలో ప్రయాణిస్తుంది. భారత నౌకాదళంలోని తెరచాప శిక్షణా నౌక INS తరంగిణి, ఇటలీ తెరచాప నౌక అమెరిగో వెస్పెకీతో కలిసి సాగరయానం చేసింది. కేరళలోని కొచ్చి తీరంలో ఈ కార్యక్రమం జరిగింది. సైన్యంలో చేరితే రుణాలకు క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడే వారికి ₹1,00,00,000 వరకు, దాదాపు 80 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. 2024 సెప్టెంబర్లో 6వ క్వాడ్ కూటమి సమావేశం డెలావేర్, అమెరికాలో జరిగింది. 2025లో క్వాడ్ కూటమి 7వ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాడ్ యొక్క 1వ, 3వ సమావేశాలు వర్చువల్గా జరగగా 2వ సమావేశాన్ని వాషింగ్టన్ DCలో, 4వ సమావేశాన్ని టోక్యోలో, 5వది ఆస్ట్రేలియాలో నిర్వహించారు. క్వాడ్ సభ్య దేశాలు భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా.
క్వాడ్ అనగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. 6వ క్వాడ్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిసిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 25ను ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవంగా జరుపుకుంటారు. వాతావరణ వైపరీత్యాల వల్ల ప్రభావితమైన దేశాలకు మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ తొలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎబ్రహీమా చీక్ డియోంగ్ నియమితులయ్యారు. యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద 2022లో ఈ ఫండ్ను ఏర్పాటు చేశారు. నవంబర్ 1, 2024 నుంచి 4 సంవత్సరాల పాటు ఈ తొలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఉంటారు. దేశంలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాలు 7 కలవు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మహారాష్ట్ర. ఇటీవల ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. ఇటీవల ఎన్నికలు జరిగిన జార్ఖండ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 81. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2024 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంప్తో పాటు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ గ్లిమ్స్ మరియు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అను 2 పుస్తకాలను విడుదల చేయనున్నారు. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్గా జై భట్టాచార్య నియమితులు కానున్నారు. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో అచ్చన్న చెరువు వద్ద 13వ శతాబ్దం నాటి శాసనం లభించింది. క్రీస్తు 1317 సంవత్సరంలో లభించిన ఈ శాసనాన్ని ఆనాటి దర్శి పాలకుడు అయిన నాగవంశరాజు మహామండలేశ్వర హస్తదేవ మహారాజు ఏర్పాటు చేయించినట్లు గుర్తించారు. ఈ శాసనంలో వారికి సంబంధించిన 7 తరాల వంశవృక్షం రాసి ఉంది. 1395లో అక్కడి చెరువును త్రవ్వించినట్లు, వేణుగోపాల స్వామి గుడి నిర్మించినట్లు అందులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2023-24 సంవత్సరంలో ఉపాధి కల్పన పరంగా మొదటి 5 జిల్లాలు. కర్నూలు ఉపాధి పొందిన వారి సంఖ్య 2,33,019 మంది. పెట్టిన పెట్టుబడి 266.11 కోట్లు. రెండో స్థానంలో చిత్తూరు 1,72,276 మంది. పెట్టిన పెట్టుబడి 297.39 కోట్లు. మూడో స్థానంలో తూర్పుగోదావరి ఉపాధి పొందిన వారి సంఖ్య 1,36,136 మంది. పెట్టిన పెట్టుబడి 400.65 కోట్లు. నాలుగో స్థానంలో విశాఖపట్నం ఉపాధి పొందిన వారి సంఖ్య 1,21,286 మంది. పెట్టుబడి 648.40 కోట్లు. ఐదో స్థానంలో ఏలూరు ఉపాధి పొందిన వారి సంఖ్య 1,10,824 మంది. పెట్టుబడి 274.63 కోట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.